కుంభరాశి వారికి దసరా తర్వాత నుండి అదృష్టం పట్టబోతుంది, జీవితం మారబోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అవకాశం ఏంటి, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. గత 4 సంవత్సరాల నుండి కుంభరాశి వారు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చెందడం లేదు. ఉద్యోగపరంగా కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే ఆ కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకి చెందడం లేదు. వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళు సాధించలేదు. ఏది అనుకున్నా సరే వాళ్ళకి విఫలమవుతుంది. ఏది చేద్దామన్నా సరే చేయలేకపోతున్నారు. జీవితం పట్ల ఎదగాలని చెప్పి శతప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ ప్రయత్నాలలో వాళ్ళు నెగ్గలేకపోతున్నారు. ఆ నెగ్గట్లేదని చెప్పి ఆ ప్రయత్నాలు వాళ్ళకి ఫలితంగా రావడం లేదని చెప్పి గత 4 సంవత్సరాల నుండి కూడా కుంభరాశి వారు ఎంతో బాధపడుతున్నారు. ఇలాంటి కుంభరాశి వారికి ఇలా కష్టపడుతున్నా ఇబ్బందులు పడుతున్నా గత 4 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతున్న కుంభరాశి వారికి ఈ దసరా తర్వాత నుండి ఒక గొప్ప అవకాశం అనేది వీళ్ళకి రాబోతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే గొప్ప స్థాయికి అనేది ఎదుగుతారు, అనుకునే సాధిస్తారు, స్థలాలు భూములు కొంటారు. ఇలాగా ముందుకి సంతోషంగా సాగుతారు. ఆ అవకాశం ఏంటనేది, దాన్ని ఎలా మీరు సద్వినియోగం చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను, మీరు వినండి. చాలా రాసుల వారు వాళ్ళ జీవితం ఎప్పుడెప్పుడు మారుతుంది అని చెప్పి చాలా ఎదురు చూస్తూ ఉంటారు, చాలానే బాధపడుతుంటారు, ఎంతో కష్టపడుతుంటారు, అదేవిధంగా బాధపడుతుంటారు. అలాంటి ఒక జీవితం మారే ఒక గొప్ప అవకాశం ఈ కుంభరాశి వారికి వచ్చింది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే చాలా బాగుంది. గ్రహాల మార్పుల వల్ల ఈ దసరా తర్వాత నుండి కూడా కుంభరాశి వారికి చాలానే బాగుంటుంది. కానీ ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే ఇంకా బాగుంటారు. ఎన్నో అవకాశాలు కుంభరాశి వారికి వస్తున్నాయి, వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ కొన్ని గ్రహాల మార్పుల వల్ల, గ్రహాలు కుదరక వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నారు. దాదాపు గత 4 సంవత్సరాల నుండి కూడా వ్యాపారంలో కుంభరాశి వారికి మంచిగా ఉండడం లేదు, ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉండడం లేదు. ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో విఫలమవుతున్నాయి. గత 4 సంవత్సరాల నుండి కూడా కుంభరాశి వారు ఆర్థికంగా చాలానే ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా ఎవరికైతే సాయం చేస్తున్నారో సాయం చేసిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు కూడా వీళ్ళకి డబ్బు అనేది ఇవ్వడం లేదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా సరే ఇవ్వకోకుండా కుంభరాశి వారిని చాలానే ఇబ్బంది పెడతారు. 4 సంవత్సరాల నుండి కూడా ఎవరైతే వీళ్ళ చేతి నుండి డబ్బు తీసుకున్నారో, డబ్బు సాయం పొందారో, ఇప్పుడు వరకు కూడా వీళ్ళకి డబ్బు ఇవ్వకోకుండా చాలా ఇబ్బందులు పెడుతుంటారు. ఆ సమస్యలో కుంభరాశి వారు ఎంతో మంది ఉన్నారు, ఆ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కుంభరాశి వారు ఈ దసరా తర్వాత నుండి వచ్చే గొప్ప అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకున్నారు అంటే 4 సంవత్సరాల నుంచి ఆగిపోయిన డబ్బు అనేది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అవతల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ మనసుకు అనిపించి ఆ డబ్బు అనేది కూడా వీళ్ళకి రివర్స్ ఇచ్చేస్తారు. ఆ సమస్య అనేది కూడా తొలగి, నమ్మిన వ్యక్తులు మోసం చేయడం, ఇది తరచూ కుంభరాశి వారికి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారు ఎప్పుడూ నలుగురిని నమ్ముతారు, నమ్మి వాళ్ళకి సాయం చేస్తుంటారు. అవతల వాళ్ళని వీళ్ళ మోసం చేయడం జరుగుతుంటుంది. బిజినెస్లో కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా. బిజినెస్ ప్రకారంగా ఎవరికైనా మన సాయం చేశామంటే అవతల వాళ్ళు మన సాయం పొందారంటే మళ్ళీ మర్చిపోతారు. నమ్మక ద్రోహం, మనం నమ్మి వాళ్ళకి ఏదైనా ఇచ్చినా సరే వాళ్ళు మనకి ద్రోహం చేస్తుంటారు. నమ్మక ద్రోహంతో కూడా కుంభరాశి వారు చాలా బాధపడుతున్నారు. ఈ నమ్మక ద్రోహంలోనే డబ్బు ప్రకారంగా ఎవరికైనా సాయం చేసినా నమ్మి వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. ఆ డబ్బు ఇవ్వకోకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ కుంభరాశి. ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు ఈ 4 సంవత్సరాల నుంచి మీరు పడుతున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇకపోతే ఉద్యోగంలో పై స్థాయికి ఎదగలేకపోతున్నామని చెప్పి బాధపడుతుంటారు. ఉద్యోగంలో ఎదుగుదల లేదని చెప్పి, ప్రమోషన్ లేదని చెప్పి, నా కింద పని చేసే వాళ్ళు నన్ను మించిపోతున్నారని చెప్పి కుంభరాశి వారు గత 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన ఆ ఉద్యోగ పరంగా కూడా మీరు ప్రమోషన్ అనేది పొందుతారు. ఇకపోతే రియల్ ఎస్టేట్లో నమ్మి వీళ్ళు కొన్ని పొలాలు, కొన్ని స్థలాలు, రియల్ ఎస్టేట్లు అనేది చేస్తుంటారు. ఆ రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళ అనేవి అమ్ముడుపోవు. రియల్ ఎస్టేట్లో ఎదుగుదల లేక, రియల్ ఎస్టేట్లో వీళ్ళు పెట్టిన పెట్టుబడికి దాని లాభం పొందక, ఆ పెట్టుబడి కూడా రాక కుంభరాశి వారు గత 4 సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్లో చాలా బాధపడుతున్నారు. రియల్ ఎస్టేట్ సమస్యలతో కూడా బిజినెస్
బిజినెస్ సమస్యలతో కూడా చాలా బాధపడుతున్నారు. ఇటువంటి బిజినెస్లో కూడా గొప్ప స్థాయికి ఎదగడానికి, మంచి స్థాయికి ఎదగడానికి, రియల్ ఎస్టేట్లో ఈ యొక్క బిజినెస్లలో మంచి స్థాయికి రావడానికి, బిజినెస్లో మీకు అన్ని అనుకూలతంగా ఉండడానికి ఈ యొక్క అవకాశం అనేది మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది. ప్రేమ వివాహం. ఈ యొక్క ప్రేమ వివాహం అనేది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన కుంభరాశి వారికి లవ్ మ్యారేజ్ అనేది కూడా జరగబోతుంది. లవ్ మ్యారేజ్లో కుంభరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఒకరి గురించి ఒకరు తెరుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశం వలన వీళ్ళకి ధనం, జీవితం, ఐశ్వర్యం అన్నీ వీళ్ళకి చెందుతాయి. కాబట్టి ప్రేమ సమస్యలు అంటూ ఉండవు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన ప్రేమ వివాహ సమస్యలనే ఉండవు. కుంభరాశి వారు ప్రేమించి వివాహం చేసుకోవడం వలన కూడా వీళ్ళు చాలానే సంతోషంగా ఉంటారు. విదేశీ ప్రయాణంతో కూడా కుంభరాశి వారు చాలా సంవత్సరాల నుంచి వెళ్ళాలి అని చెప్పి, గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు విదేశీ ప్రయాణంలో. కానీ వీళ్ళు చాలానే విఫలం అనేది పొందారు. ఈ విదేశీ ప్రయాణం మనసులో పెట్టుకొని చాలా ప్రయత్నాలు చేసి అందులో నష్టపోయారు. అలాంటి ఒక కుంభరాశి వారికి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవడం వలన ఈ కుంభరాశి వారికి విదేశీ ప్రయాణ యోగ్యత కూడా అనేది వీళ్ళకి పట్టబోతుంది. అసలు అవకాశం ఏంటంటే అక్టోబర్ 2వ తారీఖు దసరా. ఈ దసరా తర్వాత అక్టోబర్ 3వ తారీఖు. అక్టోబర్ 3వ తారీఖు నాడు మీరు శివయ్యకి 12 తామర పువ్వులతోటి ఆయన్ని పూజించండి. 12 తామర పువ్వులతో పూజించి శివయ్యకి అభిషేకం అనేది చెయ్యండి. శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత నలుగురికి భోజనం అనేది పెట్టండి. నలుగురికి భోజనం పెట్టడం అంటే ఎవరైతే మీ యొక్క స్నేహితులు, మీ మనసు, మీ మంచి కోరుకునేవారు, మీ మనసుకి ఎంతో దగ్గరైన వారు, మీ మంచి కోరుకునే వారికి ఒక పూట భోజనం పెట్టండి. ఆ రోజునాడు మీరు ఎవరితో ఘర్షణలు పెట్టుకోవద్దు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. ఆ రోజున మీరు ఎంతో శాంతంగా ఉండాలి. ఈ యొక్క ఘర్షణలు, ఈ గొడవలు పెట్టుకోవడం వలన మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు మీకు అంతా చెడు జరుగుతుంటుంది. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. అంటే ఘర్షణలు మీరు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. ఆ రోజున మీరు శాంతంగా ఉండండి. శత్రువు అయినా సరే వాడికి ఒక పూట భోజనం పెట్టండి. శత్రువు అయినా సరే ఒక పూట భోజనం పెట్టండి. వారితో ఎటువంటి గొడవలు, ఘర్షణలు ఆ రోజున పెట్టుకోకండి. ఎందుకంటే ఆ రోజున మీరు ఎంతో శాంతంగా ఉండాలి. ఇటువంటి గొడవలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల, ఘర్షణలు పెట్టుకోవడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రైడే, సాటర్డే ఇంట్లో అరుపులు తగ్గించుకోండి. అలాగే నేను ఏదైతే ఈరోజు చెప్పానో అక్టోబర్ 3వ తారీఖు నాడు ఇలా చెయ్యండి అని చెప్పానో ఇలా మీరు ఖచ్చితంగా చెయ్యండి. నలుగురికి భోజనం పెట్టండి, గొడవలు చికాకులు పెట్టుకోకండి, అభిషేకం చెయ్యండి. ఆ రోజు ఒక పండగలాగా మీరు జరుపుకోండి. ఎంత సంతోషంగా మీరు జరుపుకుంటారో అంత సంతోషంగా మీరు జీవితాంతకాలం ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.